ఒరే చెడ్డి బాబు, వాడెవడో తప్పు చేస్తే నువ్వంత భయపడిపోతున్నావేంట్రా? అంటే వాడు వీడైనా వీడు వాడైనా ఎవడైనా అంత మనవాలే కదా గరానే. ఇదిగో గాని జిందాక నుంచి చూస్తా ఉండాను. ఈ తొక్కలో మీటింగ్ ఏదో నాకు అర్థం కావట్లా. చూడు గాని, పెద్దలు కుదిరిచిన అమ్మాయికి ఉంగరం తొడిగితే అది నిశ్చితార్థం అంటే మా మావ నాకు ఉంగరం తొడిగిన మాదిరి అన్నమాట. అట్ట కాకుండా ముక్కు ముఖం తెలియని దానికి తొడిగితే దాన్ని నిశ్చితార్థం అనరు. ఇంకా ఈ సోది రచ్చ ఆపండి. తప్పే పిల్ల, అలా మాట్లాడకూడదు. ఎలా చేసినా అది నిశ్చితార్థమే అవుతుంది. ఇదిగో గ్రానే, మీకు దండం పెడతాను. ఇక ఈ డిస్కషన్ ఆపేయండి. ప్రశాంతంగా నాస్తా కూడా చేయలేకపోతా ఉన్నాను. లేదురా చెడ్డి బాబు, ఈ పిల్ల చిన్న పిల్ల కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు నువ్వు మా ఊరి పురుషోత్తానివి, ఈ పిల్ల నువ్వు ఉంగరం తొడగాల్సిన పిల్ల, మా బుజ్జమ్మ పక్కనున్న అమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు గ్రానే? అబ్బా ఊరికే అనుకోండ్రా, పాపం ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పడానికి అంతే. అట్నేలే. ఇప్పుడు ఈ పిల్లంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ పిల్లకి తొడగాల్సిన ఉంగరం ఈ అమ్మాయికి తొడిగి అంత ఉత్తుతికే లైట్ తీసుకో అన్నా. ఏది ఓసారి చెప్పు చూద్దాం. ఇదిగో ఇదంతా అవుతుందే. నిస్తార్థం లేదు గిస్తార్థం లేదు, లైట్ తీసుకో. ఏంది అర్థమై ఉండదా? కరెక్ట్ చెప్పు గ్రానే. ఏమన్నావురా? ఉంగరం తొడిగి అంత ఉత్తుతికే తీసుకో అంటావా? ఇది ఒట్టి ఆట మాత్రమే. నువ్వు నిజంగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతుండవా? అయ్యో సారీ చిట్టి బాబు, ఆవేశం ఆపుకోలేకపోయాను. ఏమి అనుకో మాకు. సారీ బాబు, సారీ.